సాధించాం ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 9176162696. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు ఉదయం వైసీపీ కార్యకర్తలతో, నాయకులతో, అభిమానులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సందర్భంగా పనిచేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం నుంచి బాగులు తిరిగి మా మీద ప్రేమతో, మా మీద అభిమానంతో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి, మా ఓటు హక్కు వినియోగించాలని చెప్పేసి ఉదయం ఎండను కూడా లెక్క చేయాల. దేవుడి దయ వల్ల మనం గెలుస్తున్నామని సాయంత్రం ఎంత వర్షం పడినా వాళ్ళు లెక్క చేయాల. సాయంత్రం 10 గంటల వరకు 11 అయినా కూడా ఎంత వర్షమైన లెక్క చేయకుండా బాగులు తిరిగి చాలా మంది చంటి బిడ్డలు కూడా ఎక్కించుకొని చంటి బిడ్డలు కూడా తీసుకొచ్చేసి ఓటింగ్ వేసి మన మీద అభిమానం జాగ్రత్తగా చేసే నాయకులందరూ, కార్యకర్తలందరూ, దీనికోసం కష్టపడిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకు కూడా ఓటు ఉపయోగించుకున్న ప్రజలు, నన్ను ఆశీర్వదించిన ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ, ఇదే విధంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా మాట్లాడిస్తూ జై జగన్, జై జగన్. ఎగ్జాంపుల్ మనం ఎంత కష్టపడ్డారంటే మోహన్, మన కౌన్సిలర్ మోహన్ ఉన్నాడు ఇక్కడ. మోహన్ రోడ్డు నుంచి మాట్లాడాలనుకునేవాడిని. నేను అవతల క్యాండిడేట్ వస్తామంటే నువ్వు లోపల రావడానికి బయటకు పోయి చెప్పాడు మోహన్. అంత కష్టపడి పని చేశాడు. అందువల్ల ప్రతి ఒక్కరు కలిసిమెలిసి నా గెలుపు కోసం కృషి చేస్తామని ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ఎలక్షన్ లో ఎప్పుడు అమ్మాయి